శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యం చెప్పుకుందాం. వైశాఖ మాస మహాత్మ్యంలోని 5వ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత ఇప్పుడు మనం చెప్పుకుందాం. నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఈ విధంగా అంటున్నాడు. వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము, ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏ కారణం వలన వైశాఖము అన్నింటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నాను అని పలికాడు. అప్పుడు నారదుడు ఈ విధంగా సమాధానం చెప్పుచున్నాడు. మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంత కాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకు కూడా ప్రభువైన శేషశాయియగు శ్రీ మహావిష్ణువు లోకములనన్నింటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకుని ఉండెను. నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనించెను. తన ఉదరమున నిలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభించాలి అనే కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడింది. విరాట్ పురుషునికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించాడు. అతనితో పాటు 14 భువనములను కూడా సృష్టించాడు. భిన్న విభిన్నములగు కర్మలనాశ్రయించిన వివిధ ప్రాణులను, వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని, మర్యాదలను, రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించాడు. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యజ్ఞరూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించాడు. వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృజించాడు. ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి. సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను, వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయంగా చూడాలని భగవంతుడు తలిచెను. అప్పుడు ఈ విధంగా ఆలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము, వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణమును సరిగ్గా చేయలేరు. అట్టి వారిని చూచినా తనకు తృప్తి కలుగదు. సరికదా, కోపం కూడా రావచ్చు. కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు. నేత్రవ్యాధులు, చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితము కాదు. వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషం కలుగును? హేమంత ఋతువున చలి మిక్కిటముగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాదికములను ముగించుకొన జాలరు. చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూసినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చినచో వారికి శ్రేయస్కరము కాదు. శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో ఎలా ఉండును? చలి ఎక్కువగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినుచుంటారు. అనగా సులభంగా లభ్యములగు ఆహారములకు ఇష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావం కలిగి ఉంటారు. స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికరమైన కర్మకలాపములు ఎలా ఉంటాయి? ఈ విధంగా చూసినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మధర్మానుష్ఠానమును ఆశించరాదు.
వసంతకాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకు అనుకూలమైన కాలము. మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభంగా లభ్యములవుతాయి. సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి నొందవచ్చును. ఈ విధంగా నైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకు ఏదో ఒక విధంగా నీటిని, పండ్లను దానము చేసి సంతృప్తిని కలిగించి, ఆ విధంగా సర్వవ్యాపినగు నాకు సంతృప్తిని కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉంటుంది. కర్మిష్ఠులగు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతంను ఆచరిస్తారు. అది చేయలేని వారికి వసంతకాలము కర్మధర్మానుష్ఠానములకు తగినది. వసంతకాలమున సర్వ వస్తువులు సులభ సాధ్యములగుటచే ధర్మకర్మల అనుష్ఠానము, దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యం కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకు నీరు మొదలగు సర్వపదార్థములు సులభములవుతాయి. దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాద ప్రక్షాళనము వీనిని దానం చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము, భక్తి మున్నగు గుణములుండవలెను. దానము పుచ్చుకునే వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అనే భక్తి భావన ముఖ్యము. అట్టి భావన వలననే విలువ కట్టరానంత పుణ్యం వస్తుంది అని భక్త సులభుడు దయాశాలియగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్ప ఫలపూర్ణములగు అడవులను, పర్వతములను, లతాతరువులను, జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను, తుష్టి పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునుల ఆశ్రమములను, అందున్న ధర్మకర్మానుష్ఠాన పరులగు మునులను, వన గ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించే ముగ్గులు మున్నగు వానితో నొప్పు ఇండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరిస్తూ యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను, పుణ్యాత్ములను, కర్మపరాయణులను, మహాత్ములను అందరినీ చూచును. అభ్యాగతుడై, అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను, సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయంగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు, దాన ధర్మములకు, పూజాధికములకు సాఫల్యమును ఇచ్చి అనుగ్రహించును. దురాచారులు, సోమరులు మున్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములను నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును. అలా కాక దుష్టులై, సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును. కావున సోదర మానవులారా, మనమెట్టి వారమైనను, మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ, దాన ధర్మములను భక్తి వినయములతో, శ్రద్ధాసక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము, ధర్మము, బాధ్యత. ఇలా లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీ మహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడా వెన్నంటి ఉంటారు. తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో, వినయముతో దాన ధర్మములను, వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని, అన్ని ఆశ్రమముల వారిని చూచినవారు సంప్రీతులై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాసక్తులతో వ్రతములను, పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయువారినందరినీ అనుగ్రహించుదురు.
కోరికలను మించి వరములను ఇస్తారు. శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షిస్తాడు. వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుణ్ణి గాని ఇతర దేవతలను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములను ఇస్తాడు. ఇతర మాసములయందు వ్రతాధికములను ఆచరించితిమి అని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపిస్తాడు. అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షిస్తాడు. వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షిస్తాడు. అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఇస్తారు. సపరివారంగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించే జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాటినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖంగా ఉంటిమి అనుగ్రహించండి అని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాటిని ఎలా చేయునో అట్లే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షిస్తాడు. పరివార దేవతలు శ్రీ మహావిష్ణువు అనుగ్రహము పొందిన వారికి తాము యథోచితముగా వరములను ఇచ్చి రక్షిస్తారు. సపరివారముగా వచ్చిన మహారాజును దర్శించక కానుకలను ఇయ్యక ఉన్నచో మహారాజు కుపితుడై శిక్షిస్తాడు. పరివారమును యథాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమును ఆచరించి యథాశక్తిగా నెట్లు స్తుతించి దానధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలు యథోచితముగా శిక్షిస్తారు. కావున సర్వజనులు యథాశక్తిగా ఎలాగైనా వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దానధర్మములను ఆచరించి దైవానుగ్రహమును పొందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవి గుర్తించి వ్రతమును ఆచరించి భగవదనుగ్రహము పొంద ప్రయత్నించాలి. అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించాడు. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యములోని 5వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.